నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? ప్రస్తుతానికైతే టీడీపీ జనసేన కావాలి. టీడీపీ జనసేన రావాలి. ఎందుకని సార్? అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, యువత ఖాళీగా ఉండిపోతున్నారు. పని చేద్దామంటే పని లేదండి. మెయిన్ ఉపాధి లేదు. ఉపాధి అవకాశాలు మెండుగా ఉండాలి. ఒకటి. రెండు, విద్యా వ్యవస్థ కూడా ప్రెసిడెంట్ అయితే అంత ఆశాజనకంగా లేదు. నడుస్తుంది కానీ అంత ఆశాజనకంగా అయితే విద్య లేదు. భవనాలన్నీ అందంగా ఉన్నాయి, లోన్ సరుకు లేదు. విద్యార్థులకి మనకి నాణ్యమైన విద్య కావాలండి. అంటే అమ్మఒడి రూపంలో అమౌంట్, డబ్బు కాదు సార్. నేను అనేది డబ్బు ఆడి పెద్ద అయితే ఇన్ని కోట్లను సంపాదిస్తాడు. ముందు పెద్ద అవడానికి మార్గాలు కావాలి కదా, స్కూల్స్ లో ఎదగడానికి మార్గాలు కావాలి కదా సార్. సరైన స్టాఫ్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇప్పుడు 20 సంవత్సరాలు పెట్టిన టీచర్లకి ఇంగ్లీష్ మీడియం రాదు. మరి ఇంగ్లీష్ మీడియం వల్ల నష్టం ఉందంటారా లాభం ఉందంటారా పిల్లలకి? అది నేను అనేది. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా, వ్యవస్థకు తగ్గట్టుగా కొత్త టీచర్ని పెట్టండి. పాత టీచర్లు ఇంకో దానికి ఉపయోగించండి. వ్యవస్థ మారాలన్నప్పుడు అన్ని మార్చాలి. ఆదరాబాదరాగా ఏ చేసినా అది అంతిమంగా వ్యవస్థకే నష్టం. వ్యవస్థలో అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి. ఎవరిని మనం విమర్శించకూడదు. వ్యవస్థను చూసుకొని మార్చాలి. మార్పు అనేది ఎక్కడ వస్తుంది? ఏ ఒక్క పనితోటో 2 పనితో రావు సార్. అన్ని కలుసుకొని వెళ్తేనే లాభం. ఇవాళ డబ్బులు ఇస్తే ఎంతకాలం ఇస్తాం? మన పిల్లడినైనా మీరైనా 60 సంవత్సరాలు పెంచుతారా? 18 ఏళ్ళకో 22 ఏళ్ళకో 25 ఏళ్ళకో నన్ను బతకమని చెప్తారు. ఎదగమని అంటే ఒక ఇండివిజువల్ గా బతకడానికి మీరు తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రభుత్వం కూడా ఎన్నాళ్ళు మనం డబ్బులు ఇచ్చి పెంచుతాం? ఎక్కడో దగ్గర ఆగాలి కదా. డబ్బులు ఎవరికి? వృద్ధాప్యంకి ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, మెడికల్గా ఇవ్వచ్చు. మిగతా అన్నిటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టకూడదు సార్. అభివృద్ధికే ఖర్చు పెట్టాలి. ఓ తండ్రి అయినా ఎవడైనా డబ్బు ఉన్నంత మాత్రం పిల్లలు చదివించడం మానేస్తాడా? డబ్బు ఉంది కదా అని ఏ పని నేర్పకంటే ఇంట్లో కూర్చుని పెట్టి పెంచుతాడా? అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పెద్ద తరంగా ఆలోచించి డబ్బుని రేపు తరానికి ఉపయోగపడేట్లు చెయ్యాలి. ఇక్కడ ఈ భీమిల్లో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? టీడీపీ జనసేన అభ్యర్థి? మనం అభ్యర్థుల గురించి అయితే చెప్పలేము సార్. వాస్తవం చెప్తాను. ఎందుకంటే పార్టీ ఎలియన్స్ లో ఎవరికి టికెట్ ఇస్తుందో అది వాళ్ళ అభిప్రాయం. మీకు ఎలియన్స్ లో ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. అది పక్షి టీవీ యూట్యూబ్ ఛానల్ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే బాగుంటుంది అంటారు? అంత స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తా అండి. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన కొన్ని సెక్టర్స్ లో బాగుందండి. ఎస్పెషల్లీ చెప్పాలంటే నేను అందరితోని చెప్తుంటాను. సెక్రటరీ ఆఫీసెస్ అంటే విలేజ్ సైడ్ ఎక్కువ రూరల్ ఏరియాస్ తిరుగుతుంటాను. అంటే నేను చూసిన బిఫోర్ దట్ అంతా పీపుల్ అంతా విలేజ్ సైడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కదండి ఎక్కువ విలేజ్ సైడ్ ఎక్కువ. అంతా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరుగా తిరుగుతుండేవారు. ఎక్కడెక్కడి నుంచో అన్ని విలేజ్ నుంచి హెడ్ క్వార్టర్స్కి వచ్చి తిరుగుతుండేవారు. అక్కడ మాత్రం ఈ విలేజెస్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి కమ్ టు సిటీస్ అవనివ్వండి, లోకల్ సెక్రటరీ ఆఫీస్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. అది మాత్రం వెరీ వెల్ అండ్ గుడ్ అండి. ఒకటి మాత్రం క్లియర్ గా నేను చెప్పగలను. రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే బెటర్ అంటారా? ఒకటైతే బెటర్ అంటారా? ఒకటి బెటర్ కదండి. అదే ఎక్కడండి? ఎక్కడైనా అంటే ఇప్పుడు ఒకటి అనుకున్నాం, ఒక దగ్గర డెవలప్మెంట్ అయితే బాగుండేది, సగం డెవలప్మెంట్ అయిపోయింది. అది కంటిన్యూ చేసి ఈరోజు స్టేట్ కి ఒక క్యాపిటల్ అని చెప్పుకుంటే మనకి ప్రౌడ్గా ఉండేది కదా. 10 years అయిపోయింది, స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత మన ఫైనాన్షియల్ ఇది కూడా ఉన్నాం, లోడ్ బడ్జెట్లో ఉన్నాం. మనకి స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఇది కూడా పూర్తిగా రాలేదు. అలాంటప్పుడు అందరూ యాక్సెప్ట్ అయ్యి అప్పుడు డిసైడ్ చేసుకున్న క్యాపిటల్ సిటీ, ఆ క్యాపిటల్ సిటీని మూవ్ చేసుకొని ముందుకు వెళ్ళుంటే కొంచెం బెటర్గా ఉండేదేమో స్టేట్ అనిపిస్తుంది. భీమిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? భీమిలో అండి పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ ఎవరైతే అదైతే టీడీపీ కానీ అంటే పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఎవరైతే వాళ్ళు వస్తే బాగుంటది. ఎందుకని అంటే జగన్ గారి పరిపాలన నచ్చాయి లేదా మీరు పవన్ కళ్యాణ్ అంటే అభిమానమా? ఎందుకనంటే అసలు మారితే బాగుంటదని. మారితే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు అంటున్నారు. అవును సార్. 3 రాజధానులు బెటర్ అంటారా? 1 రాజధానులు బెటర్ అంటారా?
మూడు ఏదన్నా కథ ఇస్తారు సార్. జగన్ గారు 3 రాజ్యాలు అంటున్నారు కదా సార్ 3 బెటర్ అంటారా, అమరావతి బెటర్ అంటారా? ఒకటే ఒకరోజు బెస్ట్ కదా సార్, ఒకటి బాగుంటది కదా. మూడే కట్టే కానీ ఒకటి కడితే బెస్ట్ కదా. ఓకే. అంటే వైజాగ్ కూడా అంటున్నారు కదా, ఒకటైతే బెటర్ అంటారు మీరు. బెటర్. గురుగారు మీ పేరు? నా పేరు జాఫర్ సార్ షేక్. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. ఎందుకని అభిమానం మీరు? అనుకోవటం కాదు, ఒకసారి వస్తే అది మనం ఓకే. ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే బాగుంటుంది? జనసేన అభ్యర్థి అయితే, జనసేన టీడీపీ అభ్యర్థి ఇద్దరులో ఎవరైతే బాగుంటుంది ఇక్కడ? ఇక్కడ టీడీపీ అయితే ఇక్కడ ఉన్నారండి. ఏం పేరు? పేరేం పేరు టీడీపీదే? మునలక్ష్మి. ఏం పేరు? మాట్లాడు. ఎవరండి? కార్పొరేటర్ అండి. అదండి, ఇక్కడ టికెట్ ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటది టీడీపీ జనసేన పొత్తులో? ఏం ఐడియా లేదు సార్ మనకి. ఐడియా లేదా? ఓకే, థ్యాంక్ యూ అండి. భీమిలో ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థి ఎవరు సార్? పవన్ కళ్యాణ్ అభ్యర్థి అయితే అభ్యర్థి అంటే తెలియదు సార్ నాకు. అంటే జనసేనకి ఇస్తారా టీడీపీ టికెట్? టీడీపీకే ఇస్తారని అనుకుంటున్నాను. టీడీపీకి ఇస్తారు. ఇంకా టీడీపీకి ఇస్తే అభ్యర్థి ఎవరు ఉన్నారు మంచి అభ్యర్థి? ఇక్కడ ముళ్ళు లక్ష్మణ్ ఉన్నారండి. మరి ముని లక్ష్మణ్? ముళ్ళు లక్ష్మణ్ గారు. ముళ్ళు లక్ష్మి? ముళ్ళు లక్ష్మణ్ గారు. లక్ష్మి గారు. లక్ష్మణ్ గారా? లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు. ఓకే. అంటే పంచగారు సందీప్ అన్నారు కదా, మరి ఏదో తెలియదు సార్ నాకైతే. ఓకే, థ్యాంక్ యూ అండి. జనసేన. జనసేన జనసేన అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది ఇక్కడ? సందీప్. సందీప్. పంచకాల సందీపా? పంచగల సందీప్. ఆయనకి ఇస్తారా? ఇవ్వచ్చు. ఓకే. ఎందుకని జనసేన అనుకుంటున్నారు? అనుకుంటాం జనసేన. టీడీపీ జనసేన కలిసింది కదా, అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా సార్? చేస్తుంది. చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మాకు ఏదైనా డెవలప్మెంట్ కావాలి సార్. డెవలప్మెంట్ కావాలి సార్. ఓకే. అంటే ప్రజెంట్ లేదంటారు ప్రజెంట్ గవర్నమెంట్? ప్రజెంట్ అంటే అది ఇది డెవలప్మెంట్ అంత సార్. దీన్ని మా మిడిల్ ఫ్యామిలీ రెవెన్యూ లాగేసి దానాలు చేసేస్తున్నారు, జల్లేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఓకే. అది మళ్ళీ మా మీదే బాధుడు. ఓకే. అదంతా వేస్ట్ సార్. డెవలప్మెంట్ కావాలి సార్. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలా, మేము వర్కులు చేసుకుంటుంటాం, మాకు వర్కులు కావాలా, మాకు రాజధాని కావాలి. దిక్కుముక్కు లేకపోతే పిల్లలు ఏమైపోతారు సార్? తండ్రి లేకపోతే పిల్లలు ఏమైపోతారు? అలాగా. అంటే రాజధాని 3 అయితే బాగుంటుందంటారా, 1 అయితే బాగుంటుందంటారా? సార్ ఒక్కటి చాలు సార్, 3, 4 ఎక్కడ సార్? మాకెందుకు? మాకు ఏదో చెప్పుకోవడానికి మా ఆంధ్రప్రదేశ్ కి మంచి రాజధాని ఉంది ఫలానా గొప్ప. ఓకే. మా విశాఖపట్నం డెవలప్ అవ్వాలా. ఇప్పుడు లేబర్ ఉన్నారు, ఇసుకల వల్ల దాని వల్ల మాడిపోయారు, ఓకే, అప్పులు అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకో. ఎందుకు సార్ ఇవన్నీ? డెవలప్మెంట్ కావాలి సార్. ఓకే. డెవలప్మెంట్ అంటే అదే. కాదండి, వీడి వల్ల అయితే కాదు, నా ఒపీనియన్ అయితే. మరి ఈసారి ఇక్కడ భీమిలి ఎవరైతే బాగుంటుందంటారు అభ్యర్థి? భీమిలి అంటే మరి జనసేనకి ఇస్తానంటున్నారు. జనసేనకి ఇచ్చిన అభ్యంతరం లేదు, తెలుగుదేశానికి ఇచ్చిన అభ్యంతరం లేదండి. ఓకే. తెలుగుదేశం అయితే మరి గంటా శ్రీనివాస్ గారు అడుగుతున్నట్టు ఉన్నారు, మరి అంతవరకు మరి తెలియదండి. ఓకే. ఎవరికి ఇచ్చినా గ్యారెంటీ నెక్కుతారు, గ్యారెంటీ నెక్కుతారు 100% అండి. 100%. ఏ ప్రభుత్వం బాగుంటుందంటారు? ఏ ప్రభుత్వం వస్తుంది బాగుంటది అంటే అది మనం చెప్పలేము, ప్రస్తుతం ప్రభుత్వం చెప్పలేం. కానీ అంటే జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం ఎవరు వచ్చినా వాళ్ళు చేయవలసిన పనులు చేస్తారు, అందరూ ఫుల్ఫిల్ చేయలేరు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. కొన్ని కార్యక్రమాలు అయితే చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. సపోజ్ నేను ఉన్నానంటే నాది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వర్క్ చేస్తాను, దాని మీద మాకు దగ్గర ఒక 6-8 నెలల నుంచి నాకు సరిగ్గా వర్క్ లేవు. ఓకే. పనిలో నా దగ్గర 5 మంది పని చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు అయ్యి ఉన్నాయి మనకి. దీనికి కారణం ఏంటంటారు? మీ పని లేకపోవడం కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఎలా జరుగుతుంది అన్నది మనకి తెలియాలండి. ఇప్పుడు అంటే ఇంటీరియర్ డిజైన్ అంటే మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగాలి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో మేము దగ్గర నా ఫీల్డ్ లో కనీసం నా దగ్గర 5 కుర్రలు నా దగ్గర పనిచేస్తారు. అది కాకుండా ఇంకా మేస్త్రీలు పనిచేస్తారు. ఇసుక షార్టేజ్ వల్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆగిపోవడం వల్ల అంటారా? ఇసుక గ్యారంటీ అయిపోయిందండి, అయిపోయింది. దాని పెరిగిపోయి అంటున్నారు, రేట్లు కూడా పెరిగినాయి. ఓకే. అది ప్రాబ్లం. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన కానీ కలిసి చేస్తున్నారంటే ఓకే, వాళ్ళు కలిసి చేస్తున్నారంటే ఎవరు వచ్చినా, ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది అనుకోండి, ఏదైనా ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకి వాళ్ళకి
ఏంటి ఉద్యోగం లా కనిపించాలి. అంటే గవర్నమెంట్ ఉద్యోగం అని అంటలేదు, అదే ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉద్యోగం కల్పిస్తుంది కదండి. అది ఏ ప్రభుత్వం అయినా సరే మనం ఇప్పుడు నేను అలాగని చెప్పి వైఎస్ఆర్ని ఏమంటలేదు, లేదా తెలుగుదేశం అంటలేదు. కానీ ప్రభుత్వం అన్నది ఏర్పాటైనప్పుడు ప్రజలకి ఏ విధంగా మనం సహకరించాలన్నది తెలియాలి. ఇప్పుడు మీకు 3 రాజధానులు కావాలా, ఒక రాజధాని బెటర్ అంటారా? 3 రాజధాని అన్నది పెద్ద అది ఉపయోగకరమైన విషయం కాదు అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ల్యాండ్ పుల్లింగ్ జరిగింది. అక్కడ Okay. ల్యాండ్ పుల్లింగ్ జరిగినప్పుడు అన్ని వేల మంది స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ గొడవ జరగలేదు, ఎవరిని చంపుకోలేదు, లేదంటే మేము ఇవ్వని ఎవరు పోరాడలేదు. Okay. అందరూ స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించాలి. ఓకే. ఇప్పుడు నేనున్న నా కుటుంబంలో నేను ఒక పెద్ద మనిషినండి. పెద్ద మనిషి ఉన్నప్పుడు నా ఇంట్లోని ఒక ఆస్తి ఉంది. Okay. ఆస్తి ఏం చేయాలి? నా తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమానంగా పంచడం జరగాలి. అంతేగాని ఆడు చేసిన తప్పు అని మనం నిరూపించకూడదు కదా. ఓకే. సో అమరావతి బాగుంటుంది అంటారు అయితే? ఒక రాజ్యం దాని ఉండి అక్కడ అమరావతి అయితే అమరావతి, ఏదైనా రాజధాని ఒకటే ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. మీరు ఎంత చూడండి, చెప్పండి సార్, ఈసారి ఆ భీమిలి ఎవరు వస్తే బాగుంటుంది? భీమిలిలోనే మన తెలుగుదేశం వస్తే బాగుంటుంది సార్. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? మన కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ తరపున మొత్తం అన్ని లాస్, బోల్డ్ బడ్జెట్లు, మళ్ళీ అప్పులుగా బోల్డ్ అయిపోతున్నాం సార్. ఓకే. సో ఈసారి అయితే టీడీపీ జనసేన రావాలంటారు. టీడీపీ రావాలి సార్. మరి ఇక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? టీడీపీ జనసేన అభ్యర్థి టీడీపీ అభివృద్ధి అయితే మన వెలగపూడి రామకృష్ణ గారు అయితే చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు రామకృష్ణ గారు. ఓకే. అంటే పంచగార్ల సందీప్ అంటున్నారు, గంటా శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు వచ్చినా అతనిది కూడా అదే రీతి సార్. మన వెలగపూడి గారు అయితే చాలా బాగుంటది. వెలగపూడి రామకృష్ణ గారు. టీడీపీ జనసేన? టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తున్నాం అండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది, భీమిలో ఎవరు వస్తే బాగుంటది? నేను పేరు తెలియగానే టీడీపీ జనసేన అనుకుంటున్నారు వస్తుంది. టీడీపీ జనసేన రావాలనుకుంటున్నారు. ఎందుకని సార్? చూద్దాం సార్, పవన్ కళ్యాణ్ కూడా ఛాన్స్ ఇస్తే ఎయిట్ చేస్తాం చూద్దామని. ఒకసారి ఛాన్స్ చేద్దాం అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్. ఓకే, అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది ఇక్కడ? దాని పేర్లు మనకి ఇప్పుడు తెలియలేదు. అంటే పంచగార్ల సందీప్ అంటున్నారు జనసేన అయితే. టీడీపీ అయితే గంటా శ్రీనివాస్ గారు, ఇంకా 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. సో జనసేన అయితే బాగుంటుంది అంటారు. టీడీపీ జనసేన వస్తే పవన్ కళ్యాణ్ పక్కన ఉంటారు కాబట్టి అతను ఎలా చేస్తారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుందండి. ఎందుకనండి? అయినా అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా, రేట్లు పెరిగిపోయాయి, గ్యాస్కి అన్నిటికీ రేట్లు పెరిగిపోయాయి కదా. ఓకే. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదు అంటారా మీకు? నచ్చుతుంది, అలాగే కొన్ని బాగాలే కదా పరిపాలన. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. ఇప్పుడు రాజధాని మీకు అంటే 3 రాజధానులు కావాలి, అది బెటర్ అంటారా, ఒకటైతే బెటర్ అంటారా? ఒకటైతే బెస్ట్. అది ఎక్కడ అంటారు? వైజాగ్ అంటారా, లేకపోతే అమరావతి అంటారా? వైజాగ్ అయితే మంచిదే కానీ అమరావతి ముందు ఉన్నాయి కదా అనుకున్నారు. అనుకున్నాం. ఓకే, అదైతే బెటర్ అంటారు. అదైతే బెటర్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది, భీమిలో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వచ్చినా అంటే అభివృద్ధి చేసేవాడు ఎవడైనా వస్తాడండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎలా ఉందంటారు? ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు అనేది ఎవడైనా ఇస్తాడు, కానీ ఇచ్చేదానికి కూడా కొద్దిగా క్లారిటీ లేదు. ఓకే, సరే టీడీపీ జనసేన కలిసింది కదా, పొత్తు అనేది కరెక్ట్ కాదండి. ఒంటరిగా వెళ్తే ఏదనేది అనేది తేల్చుకోగలరు, కానీ పొత్తు అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే, అంటే ప్రభుత్వం ఈసారి జగన్ గారు వచ్చే అవకాశం ఉంది, సెకండ్ టైం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. అది అనేది ప్రజల నాడి, నేను నాడి, నా నాడి అనేది ఎవరూ చెప్పలేము. దాన్ని ఎవరు కూడా. అంటే మీరేం ఫీల్ అవుతున్నారు? అంటే మళ్ళీ జగన్ వస్తే బాగుండు, లేకపోతే బాబు గారు వస్తే? నేను అనేది ఎవరు ఇలా, నేనైతే నోటాకే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, బాగుంటది. మాకు ఎవరైనా వైఎస్ఆర్సీపీ అభిమాని మీరు. ఓకే, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం వచ్చింది మీకు? మాకు అన్ని పథకాలు అందుతున్నాయి సార్, మాకు కావాల్సిన అవే కదా. ఓకే, మరి రాజధానిలో మన 3 బెటర్, ఒకటైతే బెటర్ అంటారా? మాకు వైజాగ్ రాజధాని అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారు? ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు రాజు అండి. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? వైఎస్ఆర్ అయితే వైఎస్ఆర్. ఎందుకని? మాకు చేసి మేలు అది పిల్లలకి. ఏం చేశారు మీకు? అదే జానం చేయకపోతే పిల్లలకి చదువుకి బాగానే. ఓకే, ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారు. అమ్మా, ఏం పేరమ్మా? చెప్పండి, మీ సారి ఎవరు వస్తే బాగుంటుంది? ఏమో తెలదండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుంటదని మనం ఏం చెప్పలేం, కానీ పరిపాలన అయితే అది బాగోలేదండి. బాగోలేదు. ఎందుకోసం అంటే ఆడు డబ్బులు పంచడం అది గొప్పతనం కాదండి. ఓకే,
ప్రజలకు ఉపయోగపడే పనే చేయాలి. అప్పుడు చేస్తున్న నాయకుడు అనేవాడు. ఓకే. మనం వెళ్ళిన తోవలో ముళ్ళుకని చేసేసి గెంతరంటే అది ఎలా గెంతుతాడండి అవతలోడు. తోవ తిన్నకుండా నడిచి వెళ్తుంటాడు. ఓకే. వీడు ఏం చేశాడు, ముళ్ళుకని చేసాడు గెంతడం అంటున్నాడు. ఓకే. వీడు చేసే పని అది అలా ఉందని ప్రభుత్వం. ఓకే. మనకి ఏంటంటే ఇప్పుడు కూలోడు ఫస్ట్ ఆడు వచ్చిన కొత్తలో ఇసుక ఆఫ్ చేస్తాడు. 6 నెలలు ఆఫ్ చేసాడండి. 6 నెలలకి ఎన్ని అయిపోతాయి కంపెనీలు, ప్లంబింగ్, ఎలక్ట్రిక్, పెయింటింగ్, కార్పెంటర్, ఇండస్ట్రియల్ అన్ని ఆగిపోతాయి. వాడు చేసే ఏదో పనికి అలాగే అయిపోయాయి. ప్రజలు మేము చాలా ఇబ్బంది పడ్డాడు. పనిచేసేవాడు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డాడు. ప్లంబరు, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మ్యాషన్ ఇంకా ఉంటారు చాలా మంది బతికే వాళ్ళు దాని మీద. ఇంకా ఉంటారు టైల్స్ వాళ్ళు ఉన్నారు, ఇలా ఇంకా ఉంటారు కదా చాలా మంది బాధపడ్డాం. ఇప్పుడు ఏదో చేస్తున్నాడంటే ఏటి చేస్తున్నాడంటే పిల్లలకు ఉద్యోగాలు లేదు. సజ్జలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోతున్నారు ఇక్కడ చదువుకుని. ఇక్కడ ఈడేమైనా చేస్తే బాగుండు కదండి. చంద్రబాబు నాయుడు 4-5 ఏళ్ళు పరిపాలించాడు. వాడు ఏం చేశాడు, సాఫ్ట్వేర్ తెచ్చాడు, ఎంతో కొంత తెచ్చాడు. దానివల్ల ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు ఒక ఇంటర్ 10th అయిపోగానే అందులోకి వెళ్ళి 10,000, 8,000 తెచ్చుకున్నారు. ఏదో చేంజ్ చేయలేదు. ఏం చేశాడు, డబ్బులు పంచుతున్నాడు. లాయర్కి ఎందుకండి 30,000, 6 నెలలకి 30,000 అండి. లాయర్ ఏంటి, ఆడేదో ఎడ్యుకేషన్ చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తాడు. టైలర్ ఉన్నాడు, టైలర్ పుట్టుకున్నాడు 1,500 తెచ్చుకుంటాడు. ఆడికి 10,000 ఎందుకండి. మరి ఈడున్నాడు చర్చిలో ఫాస్ట్ ఉన్నాడు, ఆడు ఎలాలో బ్రతుకుతాడు. నేను క్రిస్టియన్సే, అతనికి అవసరం లేదు. మన మసీదులో సాహిబ్ ఉంటాడు, ఆడికి ఎందుకండి. చాకలోడికి ఎందుకండి, మన సాలీలు మేము మాకెందుకండి. ఎవడు పని వాడు చేసుకుంటాడు. అడవలేనోడు, కూర్చోలేనోడు, పరిగెట్టలేడు. 10,000కి 20,000 ఇవ్వండి, నెలకు 10,000 ఇవ్వండి. పర్లేదు గుడ్డోడు ఉంటాడు. నల్లేనోడికి వీడేంటి, ప్రతి పనికి మాలోడికి ఆడదానికి 20 ఎంత 35 సంవత్సరాలు 38 సంవత్సరాలు అంటే మంచి ఆంటీ. మన పిల్లవన అక్క ఉండండి, అది తర్వాత విషయం. ఆవిడికి ఎంత ఇస్తున్నాడు, 18,000 6 నెలలకి సంవత్సరానికి. అవి కూడా వేస్ట్ కదా. ఆ డబ్బులు ఏంటి, మనకేదో అభివృద్ధి చేస్తే బాగుండండి. ఆడేం చేయట్లేదు. ఆడు ఎంతసేపు ఏంటంటే ఆడిది ఒక విధానం అండి. మనిషి అయినా తెలియదు, మూర్ఖుడైనా తెలియదు. వ్యక్తిగతంగా ఏం చేస్తున్నా, డబ్బులు పంచడం అనేది సభ్యత్వం అనేది పని కాదు కండి. ఈ ఒకసారినే కాదండి, ఈసారి భీమిలి అంటే ఈసారి ప్రభుత్వమే రావాలండి. ప్రభుత్వం రావాలా ఈ ప్రభుత్వమే రావాలి. ఎందుకు రావాలంటే ఆయన కొన్ని పథకాలు ప్రవేశపెట్టి కొన్ని ఇచ్చాడు. అలాగని నేను ఆయన మీద ఫేవర్ చెప్పట్లేదు. మెయిన్ ఏంటంటే ఈయన పథకాలు ప్రవేశపెట్టాడంటే దిగిన మూమెంట్ లో అన్ని పథకాలు పెట్టుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు సరేలే ఈ ప్రభుత్వము మనకేవో పథకాలు ఇస్తున్నది, కానీ కొంత నిరుద్యోగ సమస్య కూడా ఉందండి, లేదని లేదు. కాకపోతే ఒకవైపు పథకాలు ప్రవేశపెట్టకపోతే వాళ్ళు ఇచ్చిన పథకాలు ఇవ్వలేదని మేమే అంటాము. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, అరే హామీలు ఇచ్చాడు ఇవ్వలేదు అంటున్నాము. ఈ పథకాలు ఇస్తూ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈయన ఎన్ని పథకాలు అమలు చేశాడో అన్ని గ్రాడ్యువల్ గా వెళ్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ నిరుద్యోగం అనేది ఉంది కదా, కొన్ని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసము కొన్ని కంపెనీలు పెడితే 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి కొన్ని కంపెనీలు తెచ్చి సాఫ్ట్వేర్ సైడ్ అని చేస్తే కొంత నిరుద్యోగ సమస్య తీరుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా చేసిందేం లేదు. కాకపోతే ఒక ఛాన్స్ మనం మళ్ళీ ఇవ్వాలి. చెప్పమ్మా, నాకు తెలియదు. పరిపాలన ఎలా ఉంది? బానే ఉందండి. బానే ఉంది. ఈసారి వస్తారంటారా? వస్తారు. ఏనొచ్చింది ఆయన పరిపాలన మీకు? ఆయన పరిపాలన ఏనొచ్చింది మీకు? నచ్చింది. మామూలుగా పెన్షన్లు ఇవ్వడం, తర్వాత తలాలు ఇవ్వడం, తర్వాత అంతా బానే ఉందనేసి నచ్చింది అంతా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ప్రభుత్వం అంటే ప్రజెంట్ బాగానే ఉంది సార్. బట్ వైపు అయితే టీడీపీ వస్తే బాగుంటదేమో అని అనిపిస్తుంది. టీడీపీ ఎందుకని అంటారు? సంక్షేమ పథకాల మీదే ఉంటుంది ప్రెజెంట్. ఓకే. సో డెవలప్మెంట్ ఏదైనా జాబ్స్ కోసమైనా వస్తే బాగుంటుందని మా ఒపీనియన్. ఓకే. అంటే ఇప్పుడు రాజధాని అంటే రాజధాని 3 అంటున్నారు, 1 అంటారు. 3 బెటర్ అంటారా, 1 బెటర్ అంటారా? ఒకటే బెటర్ సార్. అది ఎక్కడ? అది అమరావతి అయితే బాగుంటుంది. అమరావతి అయితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మేమైతే అంటే జాబ్ పరంగా కానీ ఇంకా అంటే సంక్షేమ పథకాలు కానీ ఏమి లేవండి. ఏమన్నా ఒక్క సచివాలయాలు తప్పించి ఆయన చేసేది ఇంకేం కనిపించట్లేదు. సో మేము అనుకుంటున్నాం ప్రభుత్వం మారాలి. ఓకే. అంటే ఏ ప్రభుత్వం? టీడీపీ జనసేన కలిసి అది రావడం
అనుకుంటాం బెటర్ ఆప్షన్, మరి ఇంకా ఆప్షన్ మాకు లేదు. ఆప్షన్ బెటర్ ఆప్షన్ అనుకుంటున్నాం. ఓకే, భీమిలి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? టీడీపీ జనసేన అభ్యర్థి? మా ఏరియాకి అయితే మాకు జనసేన అభ్యర్థి కావాలనుకుంటున్నాం సార్. ఓకే, ఎవరంటున్నారు అభ్యర్థి? అదే మన ఆయన పేరు ఏం పేరు? పంచకాల సందీప్ గారు కొద్దిగా ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు. ఓకే, సో అంటే జగన్ గారు పథకాలు ఇచ్చారు, ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, అవును అవి ఎంతవరకు అందుతున్నాడు జనాలకి? అండ్ ఉచిత పథకాలు అనేటటువంటిది పూర్తిగా ఆయన వేసుకున్న క్యాలిక్యులేషన్ పరంగా వెళ్తున్నారండి. అంటే అందాల్సింది అయితే అంతుందే లేదనేది మాకైతే తెలియదు. మేము జాబ్ పరంగా చూసుకుంటున్నాం కాబట్టి మాకు అనిపించేది మాత్రం ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఆయన చేసేది. ఓకే, రాజధాని ఎక్కడైతే బెటర్ అంటారు మీరు? ఖచ్చితంగా అమరావతి ఇవ్వాలి సార్. అమరావతి ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటుందంటారు? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. బాగుంటుంది అంటారు, ఎందుకంటారు? ఎందుకంటే బియ్యం బస్తా అప్పుడు 1100 ఉండేది, ఇప్పుడు 1650 రూపాయలు. ఓకే, అంటే 550 పెరిగింది. మరి ఒక బియ్యం బస్తా మీద 550 పెరిగితే మిగతా సామాన్లు ఎంత పెరిగే లెక్కేయండి. కందిపప్పు 100 రూపాయలు ఉండేది, 200. మినప్పప్పు 90 రూపాయలు ఉండేది, 160 రూపాయలు. ఎంత పెరుగుతాయండి? ఎవడు తింటాడా, ఎవడు ఇచ్చేస్తాడా? ఈ బయట కొట్ల మీదకి వెళ్ళి పడిపోతున్నారు. వీళ్ళేమొచ్చి నానా రకాల గడ్డి వేసేస్తున్నారు, చెత్త అన్ని. మరి మనుషులు ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ముఖ్యమంత్రులు, ఈ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి మనల్ని బలి చేసేస్తున్నారు వీళ్ళు. అదే మరి అంతే. మరి ఈసారి భీమిల్లో అభ్యర్థి ఎవరైతే? భీమిలి అభ్యర్థి ఇతను వస్తాడు, గంటా శ్రీనివాసరావు వస్తాడు పక్క. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? భీమిల్లో ఎవరైతే బాగుంటుంది? సార్ వైఎస్ఆర్ అవంత్ శ్రీనివాస్ గారు వస్తారండి. అవంత్ శ్రీనివాస్ గారు? అవునండి. ఓకే, ఎందుకంటే మనకి ఈ రోజు సచివాలయ వ్యవస్థను తెచ్చి చాలా మంచి పని చేశారండి ఈ ప్రభుత్వం. ఎక్కడో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కి ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్ కూడా తిరగలం అండి. ఈ సచివాలయం వచ్చిన తర్వాత ఒక వితిన్ సెకండ్ 10 నిమిషాల్లో మన పని అయిపోతుంది సార్. నాకు తెలిసినంత మాత్రాన సచివాలయం తేవడం చాలా బాగుంది సార్. వ్యవస్థ కూడా బాగుంది. అలాగే వాలంటీర్లు కూడా ఈ పెన్షన్ కానీ ముసలోళ్ళు కానీ ఇవంతా బాగోవడం కూడా చాలా బాగుంది సార్. నెక్స్ట్ మాత్రం నాకు తెలిసినంత మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తారు సార్. అది నా ఒపీనియన్ సార్, నేను చెప్పాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, చెప్పండి సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నాకు రాజకీయాల గురించి తెలియదు సార్, ఎందుకంటే నేను సేల్స్ మ్యాన్. ఓకే, అంటే జగన్ పరిపాలన ఎలా ఉందనుకున్నా జనాలు? ఎవరి ఒపీనియన్ వాళ్ళది, మనం ఏం చెప్పలేము. అది వాళ్ళ వల్ల లాభం తినేవాళ్ళు మంచిది అంటారు, లాభం లేని వాళ్ళు తిడతారు. కానీ ఎవరైనా ఒకటి, అక్కడ లేనిది ఏం చేయలేరు ఎవరైనా. ఓకే, రాజధాని గురించి మీరు ఏమన్నా 3 పెట్టంటారా, 1 పెట్టంటారా? ఒకటే ఉండాలి సార్. 3 అంటే దానికి పరిపాలించడం వాళ్ళకే కష్టం. మనం ఏదైనా నిర్ణయించుకోవడం మరి కనీసం పిల్లలు రాయడానికైనా ఉండాలి కదా. ఓకే, ఎక్కడంటే పెట్టంటారు? 3 ఎక్కడెక్కడ నిర్ణయించారు? ఒకటైతే ఎక్కడైతే పెట్టంటారు? ఒక్కడ మరి అమరావతి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మేడం? ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రావాలి సార్. ఏ ప్రభుత్వం అంటే ఏం చెప్తాం చెప్పండి. ప్రజెంట్ ప్రభుత్వం ఎలా ఉంది మేడం? బానే ఉంది సార్. పిల్లలకి, వృద్ధులకి, పేదవాళ్ళకి బానే ఉంది సార్. ఈసారి వస్తారంటారా? వస్తారు. ఎవరి నమ్మకం మీద వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే వస్తారు సార్, దానికే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ భీమిల్లో ఎవరు వస్తే బాగుంటుంది? 100% చంద్రబాబు నాయుడు రావాలండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అన్ని డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ కావాలి. అది డబ్బులు పనిచేయడం మాత్రాన డబ్బులతో పని అవ్వదు కదా సార్. డబ్బులు ఇప్పుడు ఇచ్చారనుకుని మీరు 100 రూపాయలు ఇచ్చారంటే ఖర్చు పెట్టేసి వెళ్ళిపోతాం. అదే ఒక ఏదైనా వస్తువు కొని ఇచ్చినా లేకపోతే ఏదో చేస్తే అది ఇంకేం లేదు సార్. ఎవరు వచ్చినా ఒకటే. భీమిల్లో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? భీమిల్లో అంటే మన నాకు తెలిసి పేరు చెప్పకూడదు, పేర్లు నేను చెప్పలేను. ఏదైనా సరే టీడీపీ అభ్యర్థి రావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? ఏ పార్టీ? ఇక్కడ భీమిలి నియోజకవర్గం జనసేనకి ఇచ్చారు కాబట్టి జనసేన వస్తుంది. జనసేన. ఓకే, సందీప్ వంశీకి ఇచ్చారు కదా. సందీప్ కాదు, వంశీకి ఇచ్చారు. అది క్లారిఫై చేయలేదు కదా ఇంకా ఎవరికి ఇచ్చా అన్నది. మరి ఏదైనా ఎవరికి ఇచ్చినా కూడా జనసేనకి ఇచ్చిన జనసేన గెలితే టీడీపీ ఇచ్చిన టీడీపీ గెలుస్తుంది. ఎవరికి ఇచ్చినా గెలుస్తుంది. ఏదో ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది పరిపాలన అంటే ఏంటి? ఇప్పుడు లేబర్కి ఇసుక లేకపోవడం అనేక సమస్యల పరిస్థితి ఎంత ఉంది, ప్రాబ్లం ఉంది. అది పరిస్థితి. ఈసారి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? అవుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఏమండి, జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఏ రకంగా ఆయన పరిపాలన మీకు? ఏమంటే పేద ప్రజలకు అన్ని అందుతున్నాయి, అందుబాటులో అన్ని బాగుంటున్నాయి. ఒక విద్య ప్రకారంగా, వైద్య ప్రకారంగా చాలా బాగున్నది. ఓకే, పేదవాళ్ళకి నిధులు ఇస్తున్నారు. రాజధానిలో 3 పెట్టంటారా, 1 పెట్టంటారా?
రాజధాని అంటే ఇప్పుడు ప్రతి ప్రాంతం డెవలప్ అవ్వాలంటే మూడు రాజధానిలో ఉండాలి. ఓకే, అంటే ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయిపోయింది కదా. వైజాగ్ పూర్తిగా డెవలప్ ఎక్కడ అయ్యిందండి? హైదరాబాద్ డెవలప్ అవ్వలేదు కదా. ఓకే, సో మూడైతే బెటర్ అంటారు మీరు. అమ్మ మీ పేరు? ఎవరు వస్తే బాగుంటుంది? నాకంత తెలియదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదు మరి. ఏం నచ్చిందండి పరిపాలన మీకు? కొంచెం అంటే రెవెన్యూ పరంగా బాగుంది. రెవెన్యూ పరంగా అంటే ఏ రెవెన్యూ? అంటే ఎంఆర్ఓ సర్టిఫికేట్ వెళ్లకుండా మనకి దగ్గరలో పేద ఇప్పుడు ముసలి ఉన్నారు. ఓకే, రేషన్ కూడా బాగానే ఉంది. ఓకే, పెన్షన్ కార్యక్రమం బాగానే ఉంది. ఓకే, బాగుంది ఉంది. ఇంట్లో సిటీలో మాత్రం పన్నుల భారం కొంచెం అది ఒకటి, పన్నుల భారం, ఆర్టీసీ అంతే. ఆయన అంతా బాగానే ఉంది. బాగుంది. ఆర్టీసీ ఏంటి? ఆర్టీసీలో రేట్లు ట్రిపుల్ పెంచాడు కదా ఒకేసారి. ఓకే, రూపాయి పెంచినా పర్లేదు, రూపాయి 3 రూపాయలు పెంచితే ఇబ్బంది కొంచెం అంతే. ఓకే, అంతే ఈ 3 తప్ప ఇంకా అన్ని బాగా. కరెంట్ బిల్లు గురించి ఏమంటారు? కరెంట్ బిల్లు మరి మొదటి నుండి ఎక్కువ పెంచాడు ఆయన. మొదట అందరికీ తెలిసింది అది, పాతది అది. ఈ 3 అంతే, అంతా బాగా. ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? 70% వచ్చే అవకాశాలు ఎక్కువ ఆయనకే ఉంది. మరి భీమిలు భీములు మరి ఆయన శ్రీనివాస్ గారు మ్యాక్సిమం సరైన క్యాండిడేట్ లేరు కదా. శ్రీనివాస్ గారు మొత్తం సెట్ అవంతి శ్రీనివాస్ గారు. అవంతి శ్రీనివాస్ గారు. ఓకే, అంటే ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా. ఎవరు వచ్చినా కష్టమే అండి, ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే మరి ఆయనకి సరైన క్యాండిడేట్ లేరు అక్కడ. ఓకే, అలాగే తిరుగుతాడు కదా ఈయన, గెలిచిన తర్వాత తిరుగుతాడు ఇప్పుడు. ఓకే, అలా మేము ఏ ప్రభుత్వం అని చెప్తాము, మాకు ఏ ప్రభుత్వం వల్ల మాకు లాభం లేదు. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జనాలు ఏమనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన అలాగే ఉంది. తెలుగుదేశం వచ్చినా మాకు, ఎవరు వచ్చినా మాకు ఓకేనండి. ఓకే, ఎవరు వచ్చినా మీకు ఓకే? మాకు ఓకే, ఎందుకంటే దానివల్ల మేము లాభాలు ఏమి పొందడం లేదు కాబట్టి. అంటే ఇప్పుడు రాజధాని గురించి మీరు ఏమంటారు? ఒకటైతే బాగుంటుంది అంటారా, మూడైతే బాగుంటుంది అంటారా? రాజధాని ఎవరైనా ఒకటే అంటారు కానీ 4 రాజధానులు అని చెప్తారేంటి? ఎక్కడైతే బాగుంటుంది రాజధాని? అమరావతి లేకపోతే వైజాగ్? మేము వైజాగ్ ఉన్నాం కాబట్టి మాకు వైజాగ్ రాజధాని అయితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. వచ్చినా ఒకలాగే ఉంది ప్రభుత్వం పరిపాలన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కొంతవరకు అడ్మినిస్ట్రేషన్ బాగుంటది. ఓకే, ఎంప్లాయీస్ కూడా బాగా పనిచేస్తారు, అన్ని చేస్తారు అనమాట. ఓకే, అది మరి ఈసారి జనాలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం మారే అవకాశం? జనాలు ప్రభుత్వం మాత్రం టీడీపీ రావాలని అనుకుంటున్నారు. ఓకే, చాలా మంది ఏదో స్కీమ్స్ పెట్టేశాడు కాబట్టి వాడు రావాలంటున్నారు. అది రాజధాని గురించి మీరు ఏమంటారు? ఎక్కడైతే బాగుంటుంది? రాజధాని వైజాగ్ బాగుంటుంది సార్. వైజాగ్ బాగుంటుంది, అన్నిటికీ అనుకూలంగా ఉంటది, పెద్ద సిటీ కాబట్టి. ఓకే, మరి అక్కడ అమరావతి వెళ్ళాలంటే అందరికీ కష్టమే కదా, ఏ పనులకైనా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ ఎందుకని సార్? జగన్ బాగలేదు, జగన్ గారు గవర్నమెంట్ బాగలేదు, పరిపాలన బాగలేదా? ఓకే, మరి భీమిలో ఈ ఇక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? గంటా గారికి ఇవ్వాలి. గంటా గారికి ఇవ్వాలి. గంటా గారికి బాగుంటుంది అంటారు? జగన్ గారు ఎందుకని? అన్ని బాగున్నాయి కదా. అన్ని బాగున్నాయి. ఏం నచ్చినాయి అమ్మా పరిపాలన మీకు? ఆయన పరిపాలనలో ఏం నచ్చినాయి అమ్మా అంటున్నా? అన్ని నచ్చేయండి. అన్ని నచ్చాయి. ఓకే, ఈసారి వస్తారంటారా ముఖ్యమంత్రి? ఆడవాళ్ళకి ముఖ్యంగా బాగుంది కదా. ఓకే, ఆడవాళ్ళకి బాగా అన్ని చేస్తున్నారు. ఓకే, రక్షణ ఉంది ఓకే, కాబట్టి జగన్ అనే రావాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారమ్మా? అవంతి శ్రీనివాస్ గారు. బానే ఉంది. బానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. వస్తే బాగుంటది ఎందుకని? జగన్ వల్ల ఏ బాగుంది ఉందన్నా, అందరికీ తెలిసిందే కదా. అది ఏం లేదంటారు. మరి ఇక్కడ భీమిల్లో అంటే మరి చెప్పలేం. అభ్యర్థి ఎవరు? అభ్యర్థి ఎవరైతే బాగుంటది? టీడీపీ జనసేన అభ్యర్థి? టీడీ అదే ఇంకా మరి అంటే పంచగాల సందీప్ అంటున్నారు, గంటా శ్రీనివాస్ గారు అంటున్నారు. గంటా శ్రీనివాస్ వస్తారు. గంటా శ్రీనివాస్ గారు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఒక చేతులు ఎలా ఉంటుందండి, అందరూ డిసైడ్ చేస్తే అవుతుంది. అది జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఈసారి ముఖ్యమంత్రి అవుతారంటారా సెకండ్ టైం? మన చేతులు ఏం లేదు. అది మన చేతిలో ఏం లేదు. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదా. అవును, ఆ ప్రభావం ఉంటుంది ఈసారి? ఉండొచ్చు. మరి భీముల్లో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? ఐడియా లేదు సార్. ఐడియా లేదు. ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? చెప్పలేము. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. ఈసారి వస్తారంటారు ఆయన? అదే చెప్పలేము. జగన్ వస్తే బాగుంది. జగన్ వస్తే బాగుంటుంది ఎందుకనమ్మా? అందుకే మంచి చేస్తున్నాడు కదా. అందుకే అందరికి మంచి చేస్తున్నాడు. ఏం నచ్చిందమ్మా మీకు ఆయన పరిపాలన? మీకు అదే అందరూ అనుకున్నట్టుగా మనకి అదే అనుకుంటాం అంతే. మరి ఏదనుకుంటే అదే అనుకుంటున్నారు మీరు? ఓకే అమ్మా. మరి ఇక్కడ భీమిల్లో ఇంగ్లీష్ అని మనకు తెలియదండి. తెలీదా? మరి మీ ఎమ్మెల్యే తెలుసా మీకు?
భీములు మా అమ్మాయిలు భీములే యాదకొమ్మరపాడు యాదకొమ్మరపాడు. అవునా, మీ ఎమ్మెల్యే ఎవరు? అమ్మాయిలు మనకు అవంతి శ్రీనివాస్ గారు తెలుసా మీకు? తెలిసింది అప్పుడప్పుడు ఆలకించ తెప్పింది, మరి ఎప్పుడు నేను చూడలేదు. ఆయన అంటున్నారు కానీ ఎప్పుడు చూడలేదు. ఓకే అమ్మ, అది చెప్పలేమండి మనం. చెప్పలేమంటారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదు. పర్వాలేదు. ఇక్కడ లోకల్ గా భీమిలో ఈసారి అవంతి శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు, పంచగల సందీప్ అంటున్నారు. ఎవరైతే బాగుంటుంది అభ్యర్థులు? అది ఇప్పుడు అంత స్టఫ్ గా ఉంది కదా, చెప్పలేము అది ఎవరు వస్తారనేది. టీడీపీ జనసేన కలిసింది కదండి, కలిసారు కానీ చెప్పలేము. చెప్పలేమంటారు. ఎందుకని అంటారు? అంటే ఇప్పుడు అలా ఉంది రాజకీయం అంతాను. అంటే జగన్ గారి పరిపాలన విధానం ఎలా ఉంది? పర్వాలేదు. 3 రాజధానులు బెటరా, ఒకటి బెటరా? అది అక్కడ ఎక్కడైనా ముందు ఎక్కడ అనుకుంటారు అక్కడే బెస్ట్. అక్కడే బెస్ట్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? వైసీపీ సార్. వైసీపీ ఎందుకంటారు? ఎందుకంటే సంక్షేమ పథకాలు అవుతున్నాయి. ఓకే, ప్రభుత్వం కూడా కరెక్ట్ గా బాగుంది ప్రెసెంట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 5 years వచ్చాడు అనుకోండి, దీన్ని అలా ముందుకు తీసుకెళ్తాడు. ఓకే, తీసుకెళ్ళడం వల్ల ఏముంది, ఇంకా గ్రోత్ పెరుగుతుంది. వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలు రాలేదు, ఈ రాలేదు, గ్రోత్ వచ్చాయి. మరి ముందు రేపు పొద్దున్న అమలు అవ్వాలంటే ఈయన ఉండాలి. మళ్ళీ వేరొక ఆయన వచ్చాడు అనుకోండి, మరి అంతే మళ్ళీ ఈ అడుగు పడిపోతే ఆయన కొత్త పథకం చేస్తాడు, మళ్ళీ ఆటో అడుగు అయిపోయినట్టే. ఇది సార్. రాజధాని మీద ఏమంటారు? రాజధాని ఒకటైతే పెట్టంటారా, 3 అయితే పెట్టంటారా? సార్ రాజధానులు 3 ఉంటేనే బెటర్ సార్. ఓకే, ఎందుకంటే 3 డెవలప్ అవుతాయి. చూసా లాస్ట్ టైం ఏం చేస్తాం, మనం తీసుకెళ్లి హైదరాబాద్ పెట్టాం. ఈ రోజు పొమ్మన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు 10 సంవత్సరాలు ఎంత దిగజారిపోయాం. అలాగే 3 డెవలప్ అయింది అనుకో, రేపు పొద్దున్న తెలంగాణ మన రాయలసీమ వేరే అయినా సరే అన్ని డెవలప్ అయి ఉంటుంది కాబట్టి ఎవరికి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ వైసీపీ వాళ్ళు హైదరాబాద్ ఉమ్మడి చేయమంటున్నారు. ఏమంటున్నారంటే వాళ్ళ ఒకట మరి వారి యొక్క సిస్టమ్ ఏంటో తెలియదు. ప్రెజెంట్ మనకి ఏది రాజధాని లేదని చాలా మంది అంటున్నారు కదా, ఎటకారేస్తున్నారు కదా. అందులో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ చేయండి అంటున్నారు. ఓకే, అదే సార్, మీరేమంటారు? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనకి ఎందుకు లేదు, మాకు తెలియదు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? సూపర్. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? మందు బాగా ఇస్తున్నాడు. మందు తక్కువ రేటుకి ఇస్తున్నారు కదా. తక్కువ రేటు ఇస్తున్నారా? ఓకే, చెప్పండి సార్. ఇంకంతే అంతే. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు పద్మ. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? బానే ఉంది. బాగుంది. ఏం నచ్చుతాం ఆయన పరిపాలనలో? ఏం బాగా పింఛన్లు ఇస్తున్నాడు, ఓకే. లేనోళ్ళు బాగా బతుకుతున్నారు, అటు ఇటు కానోళ్ళే బాధపడుతున్నారు. మధ్యతరగతి కుటుంబం బాధపడుతున్నారంట. బాధపడుతున్నారు. ఏ విధంగా అమ్మా? అంత లేనోళ్ళకి ఇస్తున్నారు. ముసలోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ మటుకు పర్వాలేదు. అంటే కొడుకులు చూడలేదు కదా. ఓకే, మరి ఇక్కడ ఈ భీముల్లో ఎవరైతే బాగుంటుందమ్మా? ఇక్కడ మాకు తెలియదు, ఇక మేము కొత్త. ఓకే, మా కళ్ళి మట్టుకి ముసలోళ్ళు బాగా బతుకుతున్నారు పేరు చెప్పుకొని. ఓకే, అది మరి సారీ ఏమనుకున్నా, జగన్ గారు వస్తామనుకుంటున్నారా? తెలియదు, మేము ఇటు వచ్చి మాకు కొత్త. మేము ఇది ఎవరమ్మా? మాది అటు గుంటూరు. గుంటూరులో ఏమనుకున్నారు? చిలకలపేట దాటాలి. ఓకే, ఏమనుకున్నారు గుంటూరు జనాలు? ఏమనుకోవట్లేదా? రాజధాని గురించి మీరు ఏమనుకున్నారు? అమరావతి బాగుంటుందా, 3 అయితే బాగుంటుందా? నాకు అవన్నీ తెలియదు, నాకు అసలు చదివే లేదు. గురుగారు ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? జగన్ వస్తే జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? బాగుండడం అంటే పరిపాలన అన్ని బాగా చేస్తాను. బాగా చేస్తున్నారు. ఓకే, మరి భీమిలో సార్, భీమిలి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? తెలుసు. తెలియదు. మీరు ఎక్కడ? కొత్త మనకి 6 months అవుతుంది ఎక్కడికి వచ్చి. 6 months అవుతుంది ఎక్కడికి వచ్చి. ఎక్కడ మీది? ఎక్కడ ప్రాపర్? ఎక్కడ? పాలకొండలో సార్ ఎవరు వస్తారు అక్కడ? పలావతి గారు. మీది పాలకొండేనా? మాది పారేదిపురం సార్. పారేదిపురం కానీ మేము వచ్చి ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. జనాలు ఏమనుకుంటున్నారమ్మా జగన్ పరిపాలన? కొంతమంది ఒకరికి మంచి జరుగుతుంది, ఒకరికి చెడు జరుగుతుంది అని కూడా మాట్లాడుకున్నారు సార్. వాళ్ళకి కానీ ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు, ఎవరైతే హక్కుదారులు అవుతున్నారో వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. లేని వాళ్ళు అందరికి ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు అంటే ఎలాగనుకుంటారు? ఆ ఇంట్లో ఎవరైతే ఆ పెన్షన్ అరుగుదారులు అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. ఈ జనాలేనో మనిషి ఒకలాగా అనుకుంటున్నారు, వాళ్ళకి అన్ని వస్తున్నాయి అనేసి. అది అభివృద్ధి బాగానే ఉంది. జగన్ చేసిన పని మంచి పనులు అతను చేస్తామని 5 కార్యక్రమాలు బాగానే చేశారు. ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఈసారి జగన్ వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనుకుంటున్నాను. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ పరిస్థితి ఎలా ఉందంటే ఇంతకు ముందు లెక్కదండి, అతని మీద సానుభూతి ప్రజలకు అందరికీ పెరిగింది. ఎందుకంటే పిల్లల నుంచి పై వరకు కూడా అతను అందరికి ఉత్పత్తి చేస్తున్నాడు, ఉపకారం చేస్తున్నారు కనుక తనకే ఓటేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఇంకా డెవలప్ చేయాలంటే మరి అతనే రావాలనేసి మేమంతా కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు ఏం పేరు మీ పేరు?
అదే తినేసేవాడిని. చెప్పండి సార్ ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని అంటారు? పిల్లలకి అమ్మఒడి కనుక, నిరుపేద కుటుంబాలకి ఇళ్ల స్థలాలు అనగా, ఓకే, కొన్ని రేషన్ కార్డులు అనగా, ఆనందాలకి ఇబ్బందులు పడిన పేద ప్రజలకి, భర్తలేని భార్యలకి ఆర్థిక సహాయం చేయడం, ఇలాంటివన్నీ కొన్ని ఉపయోగపడుతున్నారు కాబట్టి నెక్స్ట్ కూడా అప్షన్ వస్తే బాగుంటుందని జనాలు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరు వస్తే బాగుంటది? ఎవరంటే మనం చెప్పడం అంత ఐడియా లేదన్న. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన అంటే కొంచెం పర్లేదు. అలాగే సరే, టీడీపీ జనసేన కలిసింది కదా? కలిసిందంటే మనం అంతగా చెప్పలేమండి పొద్దున్న వాళ్ళగానే. మరి ఇక్కడ భీమిల్లో ఎవరైతే బాగుంటది అభ్యర్థి? అభివృద్ధి అంటే మరి మనకి ఎవరంతగా చేసిందంటే ఎవరో లేరు. మనమే తీసుకుని మన మీదే బతుకుతారు అందరూ. అంతే అంటారా? అంతే, మన చేసిందంత ఏం లేదు. మనకేం చేయలేదు అంటారు? అంతేం లేదండి. ఓకే, చేసింది అయితే. ఓకే, మరి జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు ఏమనుకున్నంత ఐడియా లేదన్న. మరి ఏమోనండి, పరిపాలన ఎలా ఉందండి? మాకేంటి ఇది అవ్వలేదు కదా జాబ్, దీని వాళ్ళకి జాబ్ గురించి. ఓకే, నోటిఫికేషన్ ఇప్పుడు వేసారు. మరి నాది బీఈడీ అయ్యి ఉందండి, నోటిఫికేషన్ ఇప్పుడు వేసారు. అవుతుందో తెలియదు. ఓకే, చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం అంటే అతను మరి సంక్షేమ పథకాలు అన్ని చేశాడు కదా వైఎస్ఆర్సీపీ. అదేదో స్కూల్స్, హాస్పిటల్స్ అవన్నీ బాగా చేశాడా? కరోనాలో కూడా అంత బాగా ఇచ్చేసాడు కదా. చేసేటప్పుడు మరి అతను ఏది చంద్రబాబు నాయుడు అవుతాడంటే ఏంటి, అతను ఏంటి చేయలేదు కదా, అంతకు ముందు ఏంటి చేశాడు? ఏది లేదు. అదే అనమాట, అందుకోసం చెప్తున్నాను. భీమిల అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? భీమిల అభ్యర్థి అవన్నీ కాదు, వైఎస్ఆర్ సిపి జగన్ గారు ఎవరికి ఇస్తే ఆడే గాని ఈ అభ్యర్థులను బట్టి గెలిచేయడం ఏం లేదు కదా. అంతా బోర్డే. అభ్యర్థులు మారుస్తున్నారు కదా గెలవనప్పుడు. అతనికి తెలుసు, అతను లైన్ లేకుండా మార్చిస్తారా జగన్ గారు? అదేమీ లేదు. అతనికి తెలుసు, అతను ఏ టు జెడ్ అతని స్ట్రాటజీ అతనికి ఉంటది. మొత్తానికి ఏదావని అంటే కొంచెం బాగానే చేసుకోవాలంటే ఒకటి, వీళ్ళందరూ ఏవో చెప్తున్నారు. ఇప్పుడు అతను ఉద్యోగాలు మంచి చెడ్డ అన్ని తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక మీదట వస్తే బాగా డెవలప్మెంట్ చేస్తాడని ధైర్యం ఉంది. 2 సంవత్సరాలు కరోనా వచ్చిందంటే మాట్లాడండి. ఈసారి మరి రాజధాని గురించి మీరు ఏమంటారు? రాజధాని 3 రాజధానులు అవుతుంది, వైజాగ్ కూడా వస్తుంది. 3 రాజధానులు అయితే సమాన న్యాయం. మరి చంద్రబాబు నాయుడు గారు చేశారు, అక్కడ ఏటయింది? హైదరాబాద్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ పెడితే మళ్ళీ వాళ్ళు మేము ఇచ్చేయండి అంటారు వాళ్ళు. తర్వాత మేము దెబ్బ అయిపోతున్నాం, ఉత్తరాంధ్ర అంతా దెబ్బ అయిపోద్ది కదా. అవ్వకుండా విశాఖపట్నం రాజధాని, కర్నూలు రాజధాని ఇవన్నీ ఉండడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. అతను స్ట్రాటజీ బాగానే చేస్తున్నాడు. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది భీమిల్లో? భీమిలో అంటే వైసీపీ రావాలండి. వైసీపీ రావాలి. ఎవరు అభ్యర్థి? ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. అవును సార్, బాగానే చేస్తున్నానండి. ఆయన మార్చే అవకాశం ఉంది అన్నారు. లేదు సార్, ఇప్పుడు మార్చడం అయితే అది మన సీఎం గారి తనకి ఇష్టం సార్. కాకపోతే మాత్రం ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది, ఇంకా చేయవలసినవి కూడా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే పథకాలు పెట్టారు, బాగానే ఉన్నది. అయితే ఏంటంటే ఈ పథకాలతో పాటు సామాన్యుడు బ్రతకాలంటే నిత్యావసర వస్తువులు కూడా చాలా ధరలు పెరిగాయండి. వాటిని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని తగ్గింపు అయితే బాగుంటది. ఇప్పుడు ఆటోలకి ఏంటంటే మరి 10,000 ఇస్తున్నారని జగన్ గారు సంతోషపడాలా, లేకపోతే బీభత్సంగా కేసులు రాస్తున్నారండి. మరి దాన్ని కూడా మరి సీఎం గారు కొద్ది దృష్టి పెడితే బాగుంటది. ఇంకా 3 రాజధానులు అంటే ఇంప్లిమెంట్ చేయడం మంచిదే, కాకపోతే మరి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలండి ఏ సీఎం అయినా. మీరు 3 అంటే ఇప్పుడు వైజాగ్ బాగుంటది అంటారు, లేకపోతే 3 రాజధానులు అన్నారు, కర్నూలు, అమరావతి, వైజాగ్, లేదా ఒకటైతే బాగుంటుంది అంటారు మీరు? సార్ ఒకటైతే అనేది ఎంతవరకు నినాదం. అది మూడు ప్రాంతాలు డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మరి అది ఆచరణలో పెడితే సంతోషం. జగన్ పరిపాలన ఎలా ఉంది? సార్ బాగానే ఉంది. సరే, భీమిలో ఏమనుకుంటున్నారు జనాలు? భీమిలో అలాగే అనుకుంటున్నారు సార్, మామూలే. మరి టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటదంటారు అక్కడ? టఫ్ వస్తుంది బాగా. మరి అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు అవంతి శ్రీనివాస్ గారు. పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ సీఎం మరి జగన్ చంద్రబాబు అదే ఉంటారు కదా, పొత్తులో భాగంగా వస్తే బాగుంటది. టీడీపీ జనసేన బాగుంటది రావాలి అంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా, బాగా అన్ని రేట్లు పెరిగిపోయినా డబ్బులు అయితే వేస్తారు కానీ సుఖం లేదంటారు. భీమిలో ఎవరైతే బాగుంటది?
టీములో టీడీపీకి ఇచ్చిన పర్లేదు, జనసేనకి ఇచ్చిన పర్లేదు, పొత్తులో భాగంగానే. పక్షి ఏం చూస్తున్నాం అండి, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్సీపీ ఎందుకని అంటారు? పథకాలన్నీ బాగా పేదలకు అన్నిటికీ బాగా చేస్తున్నారు. ఓకే, అది ఇంకేం నచ్చినాయి పరిపాలన మీకు? ఏముందండి, ఇంక చిన్న లోటుపాట్లు ఉంటాయి, లేకపోవడం అనేది ఉండదు. 100% ఎవరు చేయలేరు. ఓకే, ఒక 10% ఏదో ఉంటది లోటు, అది 90% దగ్గర ఏమాత్రం. ఓకే, అది రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే బెటర్ అంటారా, 1 అయితే బెటర్ అంటారా? ఒకటే బెటర్. అది ఎక్కడ? వైజాగ్ ముందే అన్నారు కదా. అదే. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటదంటారు ఈసారి? ఏముండదు. భీమిల్లో అవంతి శ్రీనివాసరావు ఎలా చేస్తున్నారు? ఆయనకి బాగానే చేస్తున్నారు. అంటే మార్చే అవకాశం ఉందంటున్నారు, మారుస్తారంటారా? మరి ప్రభుత్వం చూసుకోవాలి, అది ప్రభుత్వం ఉంటారు. ఓకే, గవర్నమెంట్ పెద్దలు చూసుకోవాలి. ఓకే, ఆయన ఉంటే గెలుస్తాడా గెలదా అనేది సర్వేలు వాళ్ళకు ఉంటాయి. ఈ మలనాటోళ్ళు ఇది కాదు అనుకోండి. ఓకే, అది. గురుగారు మీ పేరు? నా పేరు కామేశ్వర్ దొర. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ సిబిఎన్ చంద్రబాబు గారు. ఎందుకనండి? అతనే మంచి అడ్మినిస్ట్రేటర్. ఓకే, అంటే జగన్ గారు చేయట్లేదు అంటారా? జగన్ గారు చేయట్లేదు అంటారా? జగన్ వేస్ట్ అంటారు. ఏ విధంగా? అంతా టోటల్ గా వేస్ట్. ఓకే, మరి భీమిల్లో ఈసారి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరో ఒకడు టీడీపీ కానీ జనసేన కానీ ఎవరో ఒకడు వచ్చినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏపీ రూలింగ్ మాత్రం కంపల్సరీ తెలుగుదేశం కానీ జనసేన కలిసి వస్తే మంచిది. ఓకే, థ్యాంక్ యూ. అంటే అడ్మినిస్ట్రేటర్ ప్లస్ ఏంటంటే ఎలాగా మళ్ళీ పరిపాలించాలో ఆడికి తెలుసు, కానీ ఈడికి ఏది తెలియదు. నథింగ్ జీరో. ఓన్లీ పథకాలు అప్పు చేసి పప్పుకూడు మళ్ళీ చేయడం తప్ప ఈడిది వేరేది రూట్ ఏం లేదు. అప్పు తేవడం, జనాలకి పంచడం, దాంట్లోనే ఈడు కొంత కొట్టడం. ఇదే డ్యూటీ ఈడి. తెల్లవాళ్ళు వస్తాయి, జనాలకి చేసింది ఏమి లేదు, ఒక రోడ్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఏం లేదు, నథింగ్. వీడికైనా సైకో ఎవరు ఉండడు. థ్యాంక్ యూ సార్. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తాయి ఎందుకని సార్? ఇప్పుడున్న ప్రదేశంలో రొటేషన్ బిజినెస్ అనేది ఏం లేదు, మొత్తం అంతా రొటేషన్ అంతా అయిపోయింది. ఓకే, వర్క్స్ కూడా ఏం లేవు, ఏవి కూడా. ఇప్పుడు ఎలా ఉంటే వర్క్స్ అన్ని వస్తాయి కదా, మొత్తం డెవలప్మెంట్ అనేది మారుతుంది, మెయిన్ రొటేషన్ బిజినెస్ రన్ అవుతుంది. ఓకే, భీమిల్లో ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? అంటే టీడీపీ నుంచి టీడీపీ జనసేన ఇద్దరు కలిపి క్యాండిడేట్ అధిష్టానం ఎవరు డిసైడ్ చేస్తే అలే తప్ప ఫలానా అనేది డిసైడ్ చేయాలి. ఎందుకంటే భీమిలో ఎప్పుడు మైనస్ లాస్ట్ డిసైడ్ చేస్తారు అంతసేపు. ఎలక్షన్ ఒక 5 days అంటే ఇంకా 2 days ఇలాగా బీఫామ్ ఇస్తామన్న టైంలో డిసైడ్ చేస్తారు. ఓకే, ఈ రోజు వరకు జరుగుతుంది. సో ఈసారి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం 100% చేస్తుందని అనుకుంటున్నాం. మరి గురుగారు మీ పేరు? ప్రశాంత్ అండి. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ప్రతిదీ కొంచెం మాకు ఇదవుతుంది కదా, ఇలా జాబ్ నోటిఫికేషన్ తీయాలన్నా మరి కొంచెం ఆయనే చేస్తారని అనుకుంటున్నాం. రాజధాని ఏదైతే బాగుంటుంది అంటారు? మన అమరావతి ఉండాలండి. అమరావతి మరి సెంటర్ ఆఫ్ ద సిటీ అదే కాబట్టి అదే ఉండాలి. అదే, అందువల్ల అక్కడే ఉండాలంటారు. ఏమన్నారు? ఇటు వస్తే ఎక్కడ లోకల్ గా ఉండేవాళ్ళు ఎవరు బతకలేరండి. అంటే వైజాగ్ పీపుల్స్ అందరూ సాఫ్ట్ పీపుల్స్. వాళ్ళు వస్తే హార్డ్ బిజినెస్ అయిపోద్ది మొత్తం అంతా. ఓన్లీ బిజినెస్ ఓరియంటెడ్ కింద ఉంటుంది దానివల్ల. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. వస్తే బాగుంటుంది అంటారు? పర్లేదు సార్, ఏ పార్టీ అయినా రావచ్చు, న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి. మన టీడీపీ వస్తుందని కోరుకుంటున్నారు. ఎందుకని సార్? మార్పు అనేది జగనన్నలోని కొంతవరకు ఉన్నది కానీ మరి కొంతవరకు రాలేదు. అది ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు ఏం నచ్చిందని ఏం నచ్చలేదు చెప్పలేము సార్. మరి ఎవరైతే బాగుంటది ఏపీకి? బుక్స్ మాత్రం నేను అవుదాం అనుకుంటానండి. మీరు అవుదాం అనుకుంటున్నారు? పార్టీ పేరు ఏం పేరు? మా పార్టీ పేరా ప్రజారాజ్యం. ఓకే, ఆల్రెడీ పెట్టి తీస్తారు కదా చిరంజీవి గారు. మళ్ళా పెడదామని అనుకుంటాను. అనుకుంటున్నారు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది జగన్ పరిపాలన? ఇలాగా ఉంది. ఎలాగా? చెట్ల పాలా? ఓకే, ఈసారి వస్తారన్నారా ముఖ్యమంత్రి? ఏం మరి దానికి ఏమన్నా ఎవరి గుద్దలు దశ ఎలాగ ఉంటది చెప్పలేము. అది ఇంకో అవకాశం ఇవ్వమంటున్నారు ఆయన. టీడీపీ జనసేన కలిసింది కదా, అవును. ఎలా ఉంటది? అంటే మరి వాళ్ళిద్దరు ఓట్ అయ్యారు, జనసేన టీడీపీ 2 ఓట్ అయ్యాయి.
మరి నువ్వు పక్క తందోదామని అనుకుంటారు. ఓకే. మరి ఎవరి కొద్దలు దశ ఎలాగుంటే రావచ్చు, మరి దానికి మనం ఏం చెప్పలేము కదా. భీమిలిలో ఎవరైతే బాగుందంటారు మీరు? సంగతి మనకి పెద్ద రాజకీయం గురించి మనకి తెలియదు సార్. వస్తే బాగుందంటారు? మళ్ళీ జగన్ కి ఇస్తేనే బాగుంటది. జగన్ ఇస్తే బాగుంటుంది. ఏం నచ్చింది మేడం ఆయన పరిపాలన మీకు? నచ్చిందా నచ్చు కదా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఏదో చేశారు, ఇంకా కొంచెం ఇస్తే కదా అతను ఏం చేశారు లేదని చూడడానికి. ఓకే, ఇంకో అవకాశం ఉంటారు మీరు? ఇంకొక అవసరం ఇవ్వాలి. ఓకే, రాజధాని గురించి ఏమంటారు మేడం? ఏదైతే బాగుంటుంది రాజధాని మీకు? రాజధానికి అంత అవగాహన లేదండి నాకు. ఓకే, సో ఈసారి మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంది అంటారు. గురుగారు ఏం పేరు మీ పేరు? రాజు అండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? సార్ జగన్ రాకూడదు సార్. జగన్ రాకూడదు ఎందుకనండి? 5 years లో కనీసం క్యాపిటల్ అరేంజ్ చేయలేకపోయారు సార్. కనీసం ఇక్కడ ఒక ప్లేస్ అని కూడా పెట్టలేకపోయారు. ఓకే, బీచ్ రోడ్ అన్నారు విశాఖపట్నంలో, లేదు. ఇంతకు ముందు అమరావతిని అన్నారు, అమరావతిని కూడా కనీసం అరేంజ్ చేయలేకపోయారు. క్యాపిటల్ అంటూ లేకుండా పోయింది కదా సార్ ఆంధ్రప్రదేశ్ కి. ఏమని చెప్పుకోండి సార్, బయటకు వెళ్ళి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ లెవెల్ అనుకోండి, మేము అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు మీరు రాజధాని ఎక్కడ అంటే ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి సార్. నేను రీసెంట్ గా ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడు మీ స్టేట్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాలో మరి మీకు రాజధాని ఎక్కడ అంటే ఏం చెప్పుకోవాలి తెలియలేదు సార్. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు మరి హైదరాబాద్ కొన్ని రోజులు అంటున్నారు, వాడుకుంటా ఉంటున్నారు. మళ్ళీ హైదరాబాద్ వాడుకుంటారా? ఏం చేస్తారండి అక్కడ? హైదరాబాద్ సిటీని బీచ్ లో తీసుకొచ్చి కలిపేస్తారు. ఇంకా బీచ్ ని సగం అమ్మేశాడు, రస్కొండ అంతా సగం కట్టేశాడు. ఏం చేశాడండి రస్కొండ ఇప్పుడు? అసలు ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు రస్కొండ కూడా. సరే, ఈసారి మరి భీమిలి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? టీడీపీ జనసేన అభ్యర్థి? టీడీపీ నుంచి సార్ భర్తే రావాలి సార్, భర్త గారు రావాలండి. ఎంపీ కదా, ఎమ్మెల్యే అభ్యర్థి? ఎమ్మెల్యే అంటారా? అంటే గంటా శ్రీనివాస్ అంటున్నారు టీడీపీ నుంచి, జనసేన నుంచి పంచకాల సందీప్ అంటున్నారు. పంచకాల సందీప్ వస్తే పర్వాలేదు సార్, కానీ గంటా శ్రీనివాసరావు వచ్చి ఇంతకు ముందు చేసేది ఏం లేదు. అక్కడ భూములన్నీ కబ్జా చేశారు ఆయన. ఇప్పుడు చేసేది ఏమి ఉండదా అంటే భీమిలో ఏమి చేయరు ఆయన. గంటా శ్రీనివాసరావు అయితే వేస్ట్ సార్ భీమిలికి. పంచకాల సందీప్ బెటర్ అంటారు? సందీప్ అయితే పెద్ద సూపర్ సార్. లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మాకైతే జగన్ అన్న వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది ఎందుకని అంటారు? ఏముందండి, జగన్ అన్న అన్ని ఇస్తున్నాడు కదా, పథకాలన్నీ బాగున్నాయి. పథకాలు అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? అయ్యగారండి, ఎవరు వచ్చినా ఒకటే. ఎవరు వచ్చినా ఒకటే అంటారా? ఎవరు వచ్చినా ఒకటే. జగన్ గారు ఎలా చేస్తారమ్మా? జగన్ గారు ఎలా చేస్తానంటే అలాగే ఫస్ట్ టైం కదండి, అనుమతం లేదు కదా, అనుమతం ఉంటే చేసిన అనుమతులు తక్కువ కాబట్టి మరి అలాగనే ఉంటది. సరిగ్గా చేశారంటే సరిగ్గా చేయలేదంటారా? సరిగా అంటే మరి ఆ అనుమతం మరి అంతవరకు చేశారండి. అలా సీనియర్ గా ఉంటే ఇంకా బాగా చేస్తారు. మరి చంద్రబాబు గారు జనసేన కలిసి పోటీ చేస్తారు కదా? పోటీ చేస్తాం, చేయనియండి, బాగానే చేస్తారు. పరిపాలన వాళ్ళది. మీరు చెప్పండి. వాళ్ళ పరిపాలన వాళ్ళది, మన పరిపాలన మనదండి. ఓకే, ఈసారి ఎవరు వస్తే బాగుంది అంటారు? బాబులు ఎవరు వస్తారో తెలియదు కదా సార్. ఎవరికి నాగుతారు, మన ప్రాణాలే తీసుకుంటున్నారని, మన ప్రాణాలే తీసుకుంటున్నారు అందరు కలిసి. మరి ఇదో కష్టపడుతున్నామా, మనకి ఏది మిగలట్లేదు. డబ్బులు ఎట్టుకెళ్ళి మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నాం. ఎక్కడ బ్రాంచ్ షాప్ లోనా? గాంధీ షాప్ ఇచ్చామని పెట్టలేని పెట్టుకుంటున్నారు. ఓకే, మరి ఏమంటారు భీములు ఎవరైతే బాగుంటుంది ఈసారి? ఈసారి తెలుగుదేశం వస్తే బాగుంటది. తెలుగుదేశం వస్తే బాగుంటది. అది థ్యాంక్ యూ అండి. గుమ్మడి ఏటమ్మా కాకరకాయ ఎంత పెడుతున్నాడు, గుమ్మడికాయ ఎంత నాగేస్తున్నాడు, ఈ రేటు పెంచేస్తున్నాడు. రేటు గురించి చెప్పు ఆయనకి. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటది. ఈసారి జగన్ వస్తే బట్టలు ఇప్పుకొని తిరగడమే. బట్టలు ఇప్పుకొని తిరగడం అంటారా? ఎందుకని? ఎందుకని అంటే అలానే ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందండి. చంద్రబాబు గారు ఇష్టం ఎందుకని? ఆయన కదా, ఆయన ఏం పెట్టడం లేదు సార్. ఆయన అంతవరకే తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనేసి. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ సార్. టీడీపీ ఎందుకని సార్? బాగా చేస్తారని. ప్రజెంట్ చేయట్లేదు గవర్నమెంట్ అంటే చేస్తున్నారు, కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు పరిపాలనగా ఇక్కడ లేదు. వాలంటీర్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. మరి ఏంటన్న పరిస్థితి తెలియట్లేదు. దానికి ఏంటంటే వాళ్ళు అర్జెంట్ పెడుతున్నారు, ఒకసారి వస్తున్నారు, ఒకసారి వెళ్తున్నారు. ఏంటంటే సమస్య తెలియట్లేదు.
ఓకే ఇప్పుడు వచ్చి వాటర్ కార్డులు ఇవ్వలేదు మాకు, వచ్చే అంటున్నారు. అన్ని ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేస్తున్నారు, అవ్వట్లేదండి అన్ని. ఓకే దాంతో ఏంటో సంగతి తెలియట్లేదు సార్. మరి భీమిలిలో ఎవరైతే బాగుంటది అభ్యర్థి, టీడీపీ జనసేన అభ్యర్థి? రాజబాబు గారు ఎవరు అన్నారు? సందీప్ పంచగాల సందీప్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. వస్తే బాగుంటది? టీడీపీ అనుకుంటున్నాను. టీడీపీ అనుకుంటున్నారు, ఎందుకని సార్? వైఎస్ఆర్సీపీలో లాస్ట్ గ్రోత్ ఏం కనబట్టలేదు కాబట్టి టీడీపీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, మరి భీమిలిలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు మీరు? నాకు ఐడియా లేదు. మీకు ఐడియా లేదు? ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మా, ఏదొచ్చినా మంచిదే, ఏదొచ్చినా మంచిది, అందరూ సమానమే. అందరూ సమానమే. జగన్ ఎలా చేస్తారమ్మా పరిపాలన? అందరికి నచ్చే విధంగా కొంతమంది నచ్చారు, కొంతమంది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటారు? ఏమో వాళ్ళు ఓడిపోయినారు. ఓకే, మీకు ఎలా అనిపించింది? నాకు ఏదైనా మంచిది అనిపించింది. ఏదైనా మంచిది అనిపించింది. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందా? అది నాకు తెలియదండి. అది జరగబోయే పరిపాలన ఉంది, చెత్తలాగా ఉంది. చెత్తలా ఉందంటారా? ఎందుకని? ఏం సార్, ఇది డెవలప్మెంట్ లేదు కదండి, పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఓకే, ఆర్కే చేయండి, ఉద్యోగాలు లేవు. ఓకే, మరి మా అబ్బాయి ఉన్నాడంటే బెంగళూరులో చదువుతున్నాడు, బెంగళూరులో జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేర్ చేస్తాడు. ఓకే, ఇక్కడ వస్తే మాకు ఇబ్బందులు కాదు, అక్కడ ఎక్కడో ఆడే ఇక్కడ మేము. సో ఈసారి మరి భీమిలిలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఐడియా లేదు కదండి, ఎవరు ఇచ్చినా మనం వస్తుందంటారు టీడీపీ జనసేన సార్ ఇక్కడ? మరి డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళే రావాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? నాకు ఓటాకు రాలేదు. ఓటాకు రాకపోయినా ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఏమన్నా జగన్ పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చింది కానీ అంటే ప్రస్తుతం యూత్ కి జాబ్ సెట్ పడట్లే కదా, దానివల్ల టీడీపీ వస్తే పడుతుందేమో అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది? జగన్. ఎందుకని? అన్ని విధాలు బాగుంది కదా. అన్ని విధాలు బాగుంది. ఏం వచ్చింది పరిపాలన మీకు? పరిపాలన అంటే ఆటో వాళ్ళకి డబ్బులు పడతాయి, ఫిష్ మార్కెట్ వాళ్ళకి, చాలా వాళ్ళకి అందరికీ పడుతున్నాయి కదా. మనకు పడిన పడిపోయిన అందరికీ పడుతుంది కదా. ఓకే, మరి ఇక్కడ భీమిలిలో అవంతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఎలా చేస్తారు? దీంట్లో బాగానే చేస్తారు. చేస్తారు.